తెలుగు ట్రేడింగ్ మాస్టర్‌కి మరొకసారి స్వాగతం. ఇవాళ జరిగిన ప్రైస్ యాక్షన్‌ని అర్థం చేసుకొని, రేపటికి మార్కెట్‌కి ఎలా ప్రిపేర్డ్‌గా ఉండాలో, ఏం జరిగే అవకాశం ఉందో తెలుసుకునే ప్రయత్నం మనం ఈ వీడియోలో చేద్దాం. అయితే ఛానల్‌కి కొత్తగా వచ్చిన వాళ్ళెవరన్నా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నిఫ్టీతో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం నిఫ్టీ చార్ట్‌లో ఉన్నాం అండ్ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఉన్నాం మనం ఇక్కడ. గతంలో మనకు ఇక్కడ ఈ గ్యాప్ అయితే క్రియేట్ చేసిందో ఓకే. కలర్ చేంజ్ చేద్దాం కొద్దిగా క్లియర్‌గా కనపడడానికి. యాహ్! ఇదండి. ఈ గ్యాప్ ఏదైతే క్రియేట్ చేసిందో, ఈ బిగ్ గ్యాప్ డౌన్ ఏదైతే ఉందో ఇక్కడ, ఈ గ్యాప్ తర్వాత నుంచి మనకు ప్రైజెస్ అన్నవి కంటిన్యూ‌గా కన్సాలిడేట్ అవుతూ ఒక రేంజ్‌లోనే మూవ్ అవుతున్నాయన్నమాట. సో, ఎప్పుడన్నా గ్యాప్ క్రియేట్ చేసినప్పుడు ఖచ్చితంగా గ్యాప్ రెసిస్టెన్స్ లాగా గాని, సపోర్ట్ లాగా గాని యాక్ట్ చేయబడుతుంది. సో, ఈ సిట్యుయేషన్‌లో మనకు ప్రైజెస్ కింద నుంచి పైన గ్యాప్ క్రియేట్ అయింది కాబట్టి, ఇదొక రెసిస్టెన్స్ లాగా క్రియేట్ చేసింది ఇక్కడ మార్కెట్‌లో. అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ మనం ఈ గ్యాప్ అప్పర్ మోస్ట్ బౌండరీ దగ్గరికి మనం టెస్టింగ్‌కి వస్తున్నాం. ఇక్కడి నుంచి మనకు ఇది బ్రేక్‌ఔట్ గనక అయితే పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉందని గుర్తుపెట్టుకోండి. లేదా ఇక్కడ స్ట్రాంగ్ నెగెటివ్ సైన్ ఏదన్నా ప్యాటర్న్ క్రియేట్ అయితే మనకు టువర్డ్స్ డౌన్ సైడ్ రావడానికి ఆహ్, స్కోప్ ఉందని గుర్తుపెట్టుకోండి. అయితే ఇవాళ పర్టిక్యులర్‌గా గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పటికీ నిఫ్టీ ఇవాళ చూడండి మనకు ఇవాళ ఆహ్, ఆల్మోస్ట్ 4,638 దగ్గర మనకు మార్కెట్ ఓపెన్ అయింది. కానీ కంటిన్యూయస్‌గా ఓపెన్ అయిన దగ్గర నుంచి మనం కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ చూస్తున్నాం. అండ్ క్లోజ్ అయ్యే టైంకి మనకు రెడ్ క్యాండిలే ఫార్మ్ అయింది. అండ్ మీరు ఇంకొద్దిగా కేర్‌ఫుల్‌గా చూస్తే ఈ క్యాండిల్‌కి మధ్య బాడీకి గ్యాప్ ఉంది గదా! సో, ఇప్పుడు దీని తర్వాత ఇక్కడ ఒక నెగెటివ్ క్యాండిల్ గనక ఇలా ఫార్మ్ అయినట్లయితే ఇది ఒక ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్‌గా, ఒక రివర్సల్ సైన్ ప్యాటర్న్‌గా క్రియేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటే ఇవాళ జరిగిన ప్రైస్ యాక్షన్ ఒక ఐలాండ్ క్యాండిల్ అనమాట ఇది. అంటే సెపరేట్ అయిపోయి కంప్లీట్‌గా దీనికి ఫార్మ్ అయ్యి దీని రియల్ బాడీ చిన్నగా ఉంది కాబట్టి అండ్ ఒక డీసెంట్ అప్ సైడ్ మొమెంటమ్ తర్వాత మనం దీన్ని చూస్తున్నాం కాబట్టి సో అండ్ మోర్ ఓవర్ మనం రెసిస్టెన్స్‌కి కూడా దగ్గరగా ఉన్నాం కాబట్టి ఇక్కడ మనకు ఏదైనా రిజెక్షన్ ప్యాటర్న్ ఫార్మ్ అయితే అప్పుడు మనం డౌన్ సైడ్‌కి ట్రేడ్స్ ప్లాన్ చేయడానికి అవకాశం ఉంది. అయితే ఈ ఇప్పుడు ఈ ఈ పర్టిక్యులర్ జోన్‌ని చూసుకుంటే చాలా రోజులుగా ఎగ్జాక్ట్‌లీ ఈరోజు ఫార్మ్ అయిన జూలై 23న ఈ క్యాండిల్ మనకు విక్ పోర్షన్ చూడండి ఆల్మోస్ట్ ఇంత ఉంది గదా! సో, ఈ కన్‌ఫ్యూజన్‌కి కారణం ఆల్మోస్ట్ ఈ మొత్తం ఇదంతా విక్ పోర్షన్‌లోనే ఉండడం వల్ల కూడా అని చెప్పొచ్చనమాట. ఇప్పుడేమైంది మనకు ఈ గ్యాప్ దీన్ని మనం వేరే కలర్‌లో ఒక్కసారి డిఫైన్ చేసినట్లయితే ఈ గ్యాప్ అలాగే ఈ విక్ రిజెక్షన్ పోర్షన్ 2 మనకు కంబైన్ అయి ఉండడం వల్ల ఇక్కడ చాలా కన్‌ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. మనం నేచురల్‌గానే చూస్తున్నాం అది ఇక్కడ. అండ్ ఇంకొక విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ప్రైస్ యాక్షన్ మనకు ఇప్పుడు గతంలో ఇక్కడ ఒక పుల్ బ్యాక్ జరిగి ఇక్కడ వరకు వచ్చి దీని తర్వాత మళ్ళీ ఒక స్ట్రాంగ్ పుల్ బ్యాక్ చూసి దీని తర్వాత మనం హై క్లోజ్ చూసాం. అయితే రీసెంట్‌గా దీన్ని గూడా మనం దాటి ఇక్కడ క్లోజ్ చూసున్నాం చూడండి. ఇది లో. అయితే ఈ కరెక్షన్ ఫేజ్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు ఇంతకు ముందు వరకు మనకు నిఫ్టీలో ఎలా ఉంది? హైయర్ హై క్రియేట్ అయింది. ఒకవేళ ఇక్కడి నుంచి గనక డౌన్ సైడ్ మొమెంటమ్ మనకు క్రియేట్ అయితే, అప్పుడు ఇది మనకు ఒక లోవర్ హైని క్రియేట్ చేసినట్లు అవుతుంది గదా! సో, అప్పుడు అటువంటి పరిస్థితుల్లో మనకు ఇక్కడి దాకా రావడానికి ఛాన్స్ ఎక్కువుంటుంది. అండ్ దాని తర్వాత దీన్ని దాటితే గనక ఒక మంచి మొమెంటమ్ టువర్డ్స్ డౌన్ సైడ్ చూడడానికి గూడా మనకు ఛాన్స్ ఉంది. అయితే అలా డౌన్ సైడ్‌కి రావాలంటే, మనం మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఈ స్వింగ్ రియాక్షన్ ఏదైతే ఉందో, ఇదొక మైనర్ జోన్ లాగా, సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది. అండ్ మేజర్ సపోర్ట్ వచ్చేసరికి మనకు ఈ లైన్ దగ్గర మనకు మేజర్ సపోర్ట్ దొరకడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ అంత ఫాల్ చూసినట్లయితే. లేదు ఇక్కడి నుంచి నిఫ్టీ గనక ఈ జోన్‌ని దాటి పైన స్ట్రాంగ్ క్లోజ్ ఇచ్చి దాని తర్వాత ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ గూడా మనకు దొరికినట్లయితే దాని తర్వాత మనం వెంటనే అప్ సైడ్‌కి ప్లాన్ చేయకూడదు. ఎందుకంటే మనం ఆల్ టైమ్ హై రెసిస్టెన్స్ ఏరియా దగ్గర మనం ఇక్కడ ఉన్నాం. ఇన్‌ఫాక్ట్ మనము ఇదండి ఇక్కడ గూడా ఈ బాడీ నుంచి ఈ క్యాండిల్ యొక్క రియల్ బాడీ నుంచి ఇది దూరంగా ఒక ఐలాండ్ క్యాండిల్ సెటప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఆ పర్టిక్యులర్ రోజు వీడియోలో గనక మీరు చూసినట్లయితే మనం ఇక్కడ మళ్ళీ ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ గురించి ఇక్కడ మాట్లాడుకున్నాం. దాని తర్వాతనే ఈ గ్యాప్ క్రియేట్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ ఈ జోన్ దగ్గరకొస్తుంది గాబట్టి, ప్రైజెస్ ఇక్కడ మనకు ఒకవేళ దీన్ని దాటి పైకొచ్చినట్లయితే, ఇక్కడ మనం రియాక్షన్ ఎలా ఉందో, డిమాండ్ ఎక్కువుందా? లేదా సప్లై
సప్లై ఎక్కువుందా అని చూసి దాన్ని బట్టి మనం ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలి. సో, ఓవరాల్‌గా లార్జర్ పిక్చర్‌లో అది జరుగుతుంది మనకు నిఫ్టీలో. అయితే 15 మినిట్స్ చార్ట్ ఇంట్రాడే చార్ట్ మనం పుల్ అప్ చేసి చూసే ప్రయత్నం చేద్దాం. కొంచెం ఈ డ్రాయింగ్స్ అన్నీ తీసేస్తే మనకు చార్ట్ కొద్దిగా క్లియర్‌గా కనబడుతుంది. సో, లాస్ట్ మనకు మేజర్ మూవ్ మనం ఇదండి ఈ ప్రైస్ యాక్షన్ అంతా కన్సిడర్ చేసినట్లయితే ఇప్పుడు లాస్ట్ మేజర్ స్వింగ్ హై ఇక్కడుంది 15 మినిట్స్‌లో. మేజర్ స్వింగ్‌లో ఇక్కడుంది. ఎక్స్‌ట్రీమ్ ఎండ్స్ అనమాట ఇవి. ఈ గ్యాప్ ఇంత డౌన్ ఇక్కడ క్రియేట్ అయిపోయింది గదా! ఆల్రెడీ. సో, దానివల్ల న్యాచురల్‌గానే ఇదండి. యాహ్! సో, ఇప్పుడు న్యాచురల్‌గానే మనకు ఈ రేంజ్ చాలా ఎక్కువ క్రియేట్ అయింది. ఈ గ్యాప్ ఇచ్చిన రోజే. అండ్ చూసుకుంటే మనకు చాలా రోజులుగా ఈ రేంజ్‌లోనే ట్రేడ్ అవుతున్నట్లు గూడా మనం ఆల్‌మోస్ట్ ఈ జోన్‌లోనే ట్రేడ్ అవుతున్నట్టు చూడొచ్చు. ఇప్పుడు దీన్ని దాటి పైకొచ్చినట్లుగా కన్ఫర్మేషన్ తీసుకోవద్దు. ఎందుకంటే ఈ గ్యాప్ ఉంది గాబట్టి మీరు గ్యాప్‌ని గూడా ఖచ్చితంగా కన్సిడర్ చేయాల్సిందే. ఇప్పుడేం జరుగుతుందంటే ఇది ఐదర్ ఈ రెండిట్లో ఏదో ఒక లెవెల్స్‌ని బ్రేక్ చేయాలి. ఐదర్ ఈ మేజర్ స్వింగ్ బ్రేక్ చేయాలి. లేదా ఈ మేజర్ స్వింగ్‌ని బ్రేక్ చేయాలి. అప్పుడే మనకొక డైరెక్షనల్ వీవ్ అన్నది దొరుకుతుంది. ఈ మధ్యలో మైనర్ స్వింగ్ లెవెల్స్ చాలా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదండి ఇక్కడ ఆల్మోస్ట్ హారిజాంటల్‌గానే ఉంది. అది వేరే విషయం. బట్ స్టిల్ ఇదండి. ఇక్కడ మనకు ఇదంతా ప్రైస్ యాక్షన్. ఓకే. సో, మనకు రిజెక్షన్ ఈ ఈ ఈ జోన్‌లోనే ఈ పైన ఈ 2 గ్రీన్ లైన్స్ మధ్యలోనే జరుగుతున్నాయి. సో, ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ పుల్ అప్ అయ్యి పైకొచ్చే ప్రయత్నంలో ఉంది. అండ్ దీని తర్వాత ఇక్కడ మనకు దీన్ని బ్రేక్ అవుతుందా? లేదంటే అక్కడి నుంచి కిందకి మళ్ళీ సిగ్నల్ ఇస్తుందా అన్నది మనం ఒక్కసారి చూసుకోవాలి. అండ్ అలాగే ఈరోజు కంప్లీట్ సైడ్‌వేస్ యాక్షన్ జరగడం మనం మార్కెట్‌లో చూసాం నిఫ్టీలో. ఓకేనా? ఇది కంప్లీట్ ఒక బాక్స్ రేంజ్‌లో మనకు ట్రేడింగ్ అన్నది జరిగింది ఇవాళ. దానికి కారణం దానికి ముందు జరిగిన ప్రైస్ మూవ్‌మెంటే. దానికి ముందు చాలా అగ్రెసివ్‌గా మనకు ట్రెండింగ్ ఇనిషియల్‌గా ఒక చిన్న డౌన్ సైడ్ మొమెంటమ్ చూసినా కూడా లాస్ట్ వర్కింగ్ డే రోజు మనకు మంచి ట్రెండింగ్ డే అయితే దొరికింది కాబట్టి ప్రైసెస్ ఇప్పుడు సైడ్‌వేస్ ఎళ్ళడం కొత్తేం గాదు. మనకు ఎక్కువ ట్రెండింగ్ డే అయిన తర్వాత పక్కన 1 లేదా 2 రోజులు మనకు సైడ్‌వేస్ యాక్షన్ ఉండడానికి ఛాన్స్ ఉంది. సో, అది నిఫ్టీ పరిస్థితి. ఒక్కసారి మనం మళ్ళీ డైలీ చార్ట్‌లోకెళ్ళి బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేసే ప్రయత్నం చేద్దాం. సో, నీకు అర్థమైంది గదా! నిఫ్టీ ఒక జోన్‌లో స్ట్రక్ అయింది. దాని నుంచి ఎదర్ సైడ్స్ బయటికి రానివ్వండి ఏదో ఒక సైడ్. దాని తర్వాతే మనం డెసిషన్ తీసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ కూడా ఎగ్జాక్ట్ రిప్లికా ఆఫ్ నిఫ్టీ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ గూడా మనకు ఒక జోన్ గ్యాప్ క్రియేట్ అయింది. ఇది రెసిస్టెన్స్ లాగా మనకు బాటమ్ లెవెల్‌లో యాక్ట్ చేస్తుంది. అయితే దీన్ని దాటి పైకెళ్ళి ఈ లాస్ట్ లెవెల్ దగ్గర అక్కడి వరకు ఒకవేళ వెళితే ఇక్కడ బ్రేకౌట్ అయ్యి పైకెళ్తుందా? లేదా డౌన్ సైడ్ వస్తుందా చూసుకోవాలి. అండ్ అలాగే ఇప్పుడు మనకు ఇక్కడ తెలియకుండానే ఇక్కడ ఒక రియాక్షన్ ఒక లెవెల్ ఒకటి క్రియేట్ చేసింది. ఒక చిన్న సపోర్ట్ లెవెల్‌లో క్రియేట్ చేసింది బ్యాంక్ నిఫ్టీ. మళ్ళీ మార్కెట్ ఈ జోన్‌లోకి వచ్చినప్పుడు ఈసారి కిందకొస్తే దీన్ని దాటి బ్రేకౌట్ అయ్యి కిందకొస్తుందా? లేదా? అన్న విషయం మనం ఇక్కడ చూడాలి. మొత్తానికి నిఫ్టీలో లాగే బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక రేంజ్‌లో స్ట్రక్ అయింది. ఈ రేంజ్‌కి పైన ఒక జోన్ మనం కన్సిడర్ చేయాలి. అలాగే ఈ రేంజ్‌కి డౌన్ సైడ్ మనకొక సపోర్ట్ లెవెల్ ఉందని ఇక్కడ కూడా మనం గమనించాలి ఈ సందర్భంగా. అండ్ ఇంకొక విషయం ఇది నాట్ ఓన్లీ ఈ సపోర్ట్ ఇక్కడ కాదు. ఇది మనకు ఇక్కడి నుంచి వస్తుంది చూడండి. మనకు ఆల్మోస్ట్ ఇది ఒకప్పుడు మనకు రెసిస్టెన్స్ ఏరియా. సో, లెఫ్ట్‌లో చూసుకుంటే ఇది ఒకప్పుడు మనకు రెసిస్టెన్స్ ఏరియా. ఇక్కడి నుంచి ప్రైజెస్ కిందకి పుష్ చేయబడ్డాయి. ఇక్కడి నుంచి ప్రైజెస్ కిందకి పుష్ చేయబడ్డాయి. సో, ఇప్పుడు అదే లెవెల్ దగ్గరకొచ్చి మళ్ళీ ఇప్పుడు మనకు ప్రైస్ యాక్షన్ రెసిస్టెన్స్ సపోర్ట్ లాగా యాక్ట్ చేంజ్ ఆఫ్ పొలారిటీస్ అంటారు దీన్ని. సో, మనకు అదే రెసిస్టెన్స్ ఏరియా దగ్గర ఇప్పుడు సపోర్ట్ కూడా తీసుకుంటుంది. ఒకవేళ ఇది బ్రేక్ అయ్యేటప్పుడు ఈ సపోర్ట్ జోన్‌ని కూడా దాటి బ్రేక్ అవుతుందేమో చూసుకోవాలి లాంగ్ రన్‌లో. అంటే ఇది ఓన్లీ లైన్ మాత్రమే కాదు. ఇదే కాదు మాక్సిమం ఏవి కూడా మనం ఇంపార్టెంట్ లొకేషన్స్‌ని ఒక జోన్స్ లాగా చూడాలి. చూడండి ఇదంతా ఒక జోన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఈ పీక్స్‌ని కన్సిడర్ ఈ పీక్ ఈ 3 పీక్స్‌ని కన్సిడర్ చేస్తే ఒక్కసారి మార్క్ చేసి చూపిస్తాను మీకు. చూడండి. ఈ 3 పీక్స్‌ని కన్సిడర్ చేస్తూ మనకు ఒక కామన్ జోన్ గీసినట్లయితే అది మనకు ఈ విధంగా ఎక్స్‌టెండ్ అవుతుంది. సో, ఇక్కడి నుంచి బ్రేకౌట్ అయితే వెంటనే అది ఈ జోన్‌తో ఎలా డీల్ చేస్తుందో కూడా మనం చూడాల్సిన ఛాన్స్ అయితే అవకాశం తీసుకొని మనం చూడాలి. దానికి తగ్గట్టు ట్రేడ్ చేసుకోవాలి. సో, బ్యాంక్ నిఫ్టీలో డైలీ పరిస్థితి అది. ఒకసారి మనం 15 మినిట్స్ చార్ట్ ఓపెన్ చేద్దాం. సో, మీకు వీడియో నచ్చుతున్నట్లయితే దయచేసి వీడియోకి లైక్ చేయండి. అండ్ అలాగే ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే ఇంతవరకు ఛానెల్‌కి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇక్కడ 15 మినిట్స్ చార్ట్‌లో కూడా మనకు అదే ఇక్కడ మనం అదే కండిషన్‌లో ఉన్నాం. లాస్ట్ స్వింగ్ పుల్ బ్యాక్ ఇక్కడ మేజర్ ఇదయింది కదా! దాని తర్వాత దీన్ని బ్రేకౌట్ చేసేసి మనం డౌన్ సైడ్‌కి వచ్చేసాం మార్కెట్‌లో. ఒక్క నిమిషం. యాహ్!
ఇదండి. ఇక్కడ ఇంత దూరం పుల్ బ్యాక్ అయిందనమాట. దీని తర్వాత మనం ఈ జోన్ ఈ లెవెల్‌కి, ఈ లెవెల్‌కి మధ్యలో స్ట్రక్ అయ్యున్నాం. సో, ఈ లెవెల్ బ్రేక్ అవ్వనివ్వాలి. ఈ ఐదర్ డౌన్ సైడ్ ఈ లెవెల్‌ని ప్రాపర్‌గా బ్రేక్ అవ్వనివ్వాలి. లేదా ఇది ఆల్ ద వే పైకొచ్చి ఈ లెవెల్ దగ్గర ఏం చేస్తుందో, ఈ మేజర్ స్వింగ్ లెవెల్‌ని క్రాస్ చేస్తుందో లేదో చూడాలి. సో, ఈ మధ్యలో అంతా కన్‌ఫ్యూజనే ఉంటుంది. మనం సెపరేట్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. కన్‌ఫ్యూజన్ మనకు ఎంత బాగా క్రియేట్ అవుతుందో మీరు ఇక్కడ చూస్తూనే ఉన్నారు ప్రైస్ యాక్షన్‌లో ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీలో కంటిన్యూయస్‌గా మనకు ఇక్కడిక్కడే స్వింగ్ స్వింగ్ అవుతూ ఉన్నాయన్నమాట ప్రైజెస్. అండ్ ఎస్పెషల్లీ ఈరోజు నిఫ్టీలో లాగా బ్యాంక్ నిఫ్టీలో కూడా ఆల్మోస్ట్ సైడ్ వేస్ యాక్షనే ఉంది. సో, ఇది ఓవరాల్‌గా టెక్నికల్ పిక్చర్ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ విషయానికి వస్తే. అండ్ ఇంకొక విషయం ఈరోజు గమనించాల్సిన చార్ట్ ఒకటుంది. అది జొమాటో గురించి. ఎందుకంటే జొమాటో ఒక స్ట్రాంగ్ ఫండమెంటల్ న్యూస్‌తో వచ్చింది. ఆల్ టైమ్ హై సేల్స్ చూసింది బ్లింకిట్ ద్వారా. సో, ఆల్మోస్ట్ మనం ఆ ప్రైస్ రష్ అయితే చూసాం గానీ, ఇవాళ మనం జొమాటోలో కానీ అది సస్టైన్ అవ్వలేదు. 15 మినిట్స్‌లో ఫస్ట్ 15 మినిట్సే మనకు ఒక రెడ్ క్యాండిల్ పడడం. దాని తర్వాత కంటిన్యూయస్‌గా టువర్డ్స్ డౌన్ సైడ్ రావడం మనం చూసాం. అయితే ఒక్కసారి ఇది డైలీ టైమ్ ఫ్రేమ్‌లో చూసే ప్రయత్నం చేద్దాం. ఇదండి. జొమాటో డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఆల్మోస్ట్ మనకు ఈ ఒక 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 మంచి అప్ ట్రెండ్‌లో ఉన్న స్టాక్ అని చెప్పుకోవచ్చు లాస్ట్ కొద్ది రోజులుగా. కానీ కపుల్ ఆఫ్ ప్యాటర్న్స్ మనం ఇక్కడ చూస్తున్నాం జొమాటోలో. ఫస్ట్ మనకు ఇక్కడ ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ సైన్, ఒక నెగెటివ్ సైన్ అనేది క్రియేట్ అయింది. ఆ సైన్ టాప్ లెవెల్ గనక మనం మార్క్ చేసుకున్నట్లయితే దాన్ని దాటి గ్రీన్ క్యాండిల్ పైన క్లోజ్ అయితేనే ఇది తిరిగి మళ్ళీ పైకెళ్తుంది. సో, ఈ సైన్‌కి అర్థం ఇది ఆల్మోస్ట్ ట్రెండ్ రివర్సల్ అవ్వడానికి సిగ్నల్ ఆల్రెడీ ఇచ్చేసి చాలా రోజులు ముందే సిగ్నల్ మనకు లాస్ట్ వీక్‌లో వచ్చేసింది. సో, దీంట్లో స్టాక్ హోల్డ్ చేసుకున్న వాళ్ళు ఉంటే దయచేసి కొద్దిగా కేర్‌ఫుల్‌గా ఉండమని చెప్తున్నాము. సో, ఇదొకటి. అండ్ సో, ఇవాల్టి వీడియోకి అంతేనండి. తిరిగి మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.